హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్ ఇస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 100. బయటికి వచ్చిన శృతి కార్ ఎక్కబోతూ, నా ప్లాన్ పూర్తిగా ఫ్లాప్ కాలేదు. వాళ్ళ ఇమేజ్ని బురదలో కలపడానికి రూమ్లో పెట్టిన కెమెరా చాలు అని అనుకొని కారులో కూర్చొని వెళ్తూ, ఏమైనా ఈసారి కూడా నేను యష్తో కలవకుండా మిస్ అయ్యాను. ఏదో వాళ్ళ కోసమే నేను రూమ్ డెకరేట్ చేయించినట్టుగా ఉంది. ఛ! ప్రతి ప్లాన్ ఇలా రివర్స్ అవుతూ వస్తుంటే నేను ఇంకా చీప్ అయిపోతున్నాను. ఇవాళ వాళ్ళిద్దరి కలయిక కెమెరాలో పడుతుంది కదా! కెమెరాని రేపు మార్నింగ్ వచ్చి తీసుకొని అది నెట్లో పెట్టి వాళ్ళ పరువు అంతా గంగలో కలుపుతాను. అది తట్టుకోలేక ఆ రెండు కుటుంబాలు ఏ విషమో తాగి చచ్చేలా చేసి ఈ శృతి ఏంటి అనేది అందరికీ చూపిస్తాను. నన్ను ఎంత బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళు అంతకంటే ఎక్కువ బ్లేమ్ కావడానికి ఆ కెమెరా ఒక్కటి చాలు అని అనుకుంటూ వెళ్తుంది. లోపల ఉన్న స్వప్న, ఫణి ఆ వెయిటర్తో మాట్లాడుతూ, సమయానికి ఫోన్ చేసి మంచి పని చేశావు బాబు, ఈ డబ్బు ఉంచు అని చెప్పి ఫణి అతనికి డబ్బు ఇవ్వబోతుండగా, వద్దు సార్, స్టార్ హీరోకి వీరాభిమాని నేను. వారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. మీకు అంతగా నాకేమైనా సహాయం చేయాలంటే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నాకు టికెట్స్ ఇప్పించేలా చూడండి అని అంటాడు. ఫనీ నవ్వుతూ, ఇప్పిస్తానులే, కాకపోతే ఈ డబ్బు కూడా ఉంచు అని చెప్పి వెయిటర్ చేతిలో పెడతాడు. అసలు వద్దు సార్, ఇలా డబ్బు తీసుకుంటే మా హీరోని నేనే అవమానించినట్టుగా ఉంటుంది. ప్లీజ్ ఏమీ అనుకోకండి అని చెప్పి అతను డబ్బు మళ్ళీ ఫనీ చేతిలో పెట్టి, ఆ ధృవ చెప్పగానే ఒప్పుకోకపోతే మరొక వెయిటర్ని పట్టుకుంటుందని తనని నమ్మించడానికి ఆ టాబ్లెట్స్ కలిపిన గ్లాస్ తీసుకెళ్ళి తన ముందు హీరో గారికి ఇచ్చి, తర్వాత మీకు ఫోన్ చేశాను అంటాడు. చాలా మంచి పని చేశావు అంటాడు ఫనీ అతని భుజం తట్టి. నాకు వర్క్ ఉంది సార్, ఇక వెళ్తాను. సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ రోజు సినిమా టికెట్స్ ఇప్పించడం మాత్రం మర్చిపోకండి అని చెప్పి వెళ్తుంటాడు. శృతి లాంటి స్వార్థపరులే కాదు, ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారని ఇతను నిరూపించుకున్నాడు అని అంటుంది స్వప్న. నిజమే అంటూ ఫనీ డబ్బులు జేబులో పెట్టుకొని, ఇక వెళ్దామా అని అడుగుతాడు. స్వప్న ఆ రూమ్ వైపు చూస్తూ, మరి మా అక్క వాళ్ళు అని అంటుంది. ఆ డ్రగ్ తీసుకొని మీ బావ పరిస్థితి ఎలా ఉందో చూసావు కదా. ఇవాళ నైట్ వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. నిన్ను మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను పదా అని అంటాడు. అమ్మో, ఈ టైంలో నీతో ఒంటరిగా రావాలా అంటూ భయపడుతుంది. అలా అనగానే ఫనీ తన వైపు కాస్త కోపంగా చూస్తూ, ఎలా కనపడుతున్నా నీ కళ్ళకి నేను ఒంటరిగా ఆడపిల్ల ఉంటే అడ్వాంటేజ్ తీసుకొని రేప్ చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? అసలు నీలాంటి కంచుతో ఎవరైనా పోయి పోయి అలాంటి ధైర్యం చేయగలుగుతారా అని అడుగుతాడు. నేనంటే ఆ మాత్రం భయం ఉంది కదా, పద కార్దిద్దు గాని అంటూ బయటికి నడుస్తుంటుంది. ఫనీ ఆశ్చర్యపోతూ, అమ్మో, కంచు, నువ్వు భయపడింది నిజం కాదన్నమాట. కంచువి కదా, ఎందుకు భయపడతావులే. అసలు రేపు మనకి పెళ్ళయ్యాక సంసారం కూడా చేనిస్తావో లేదో నాకు డౌట్గానే ఉంది అని మనసులో అనుకుంటూ తన వెనుక వెళ్తుంటాడు. లోపల డ్రగ్ ప్రభావం వల్ల యష్ భరించలేని విరహంతో దీక్షకి ముద్దులతో స్వీట్ బైట్స్ ఇస్తూ, సారీరా, నిన్నేమైనా బాధ పెడుతుంటే మాత్రం నన్ను క్షమించు, నేను ఈ తాపాన్ని భరించలేకపోతున్నాను అని అంటాడు. దీక్ష ఆ బాధని తీపి జ్ఞాపకంగా స్వీకరిస్తూ, ఇంత తాపంలో కూడా నువ్వు దానికి దగ్గర కాకుండా నా పేరే కలవరించావు యష్. నిజంగానే నీకు నా మీద ఉన్న ప్రేమకి మరొక్కసారి ఫిదా అయిపోయాను. ఈ క్షణం నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా అది నా మీద ఉన్న ప్రేమతోనే కానీ నన్ను బాధ పెట్టాలనే ఉద్దేశంతో కాదు కదా యష్ అంటూ యష్కి పూర్తిగా సహకరిస్తూ అతనిలో ఉన్న విరహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటుంది. వాళ్ళ ప్రేమకు అపురూపంగా ఇద్దరు కలయిక సాగిస్తుంటే అదంతా ఫ్లవర్ వాజులో ఉన్న కెమెరాలో పడుతుంటుంది. తెల్లవారుజామున 5 అవుతుండగా దుప్పటి ముసుగులో ఉన్న యష్ మేలుకొని గుండెల మీద అలసిపోయి ఆదమరిచి ఉన్న దీక్షను చూసి చెయ్యిని తన తల తల మీద నుంచి పోనిచ్చి నిమురుతూ, రాత్రంతా జరిగింది గుర్తు తెచ్చుకొని బెడ్ మీద నలిగిపోయిన పూలని చూసుకొని ఆ మత్తులో దీక్షతో కాస్త ర్యాష్గా వ్యవహరించిన తీరుని కూడా గుర్తు తెచ్చుకొని ఛ అనుకుంటూ నిద్రపోతున్న తనని
పక్క పిల్లో మీదకి నిదానంగా పడుకోబెట్టి తన ఒంటి మీద ఉన్న దుప్పటిని కాస్త కిందికి జరిపి తన ఎద మీద మెడ మీద పడిన పంటిగాట్లని గోరుగాట్లని చూస్తూ కన్నీళ్ళు పెడుతుంటాడు. యష్ స్పర్శతో దీక్ష కూడా మేలుకొని కన్నీళ్ళు పెట్టుకున్న యష్ని చూస్తూ తన ఒంటి మీద పడిన ఘాట్లు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడని అర్థమై దీక్ష వెంటనే ఆ ఘాట్లని దుప్పటితో కవర్ చేసి, నువ్వు నన్ను ఏమీ బాధ పెట్టలేదు యష్, ఇవన్నీ చిన్న చిన్న గాయాలు, వెంటనే తగ్గిపోతాయి అని అంటుంది. యష్ ఒక్కసారిగా దీక్ష ఎద మీద వాలి హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, సారీ దీక్ష, రాత్రి మత్తులో నీతో ఒక పశువులాగా ప్రవర్తించాను. చాలా వరకు ఇంకా కంట్రోల్ చేసుకున్నానురా. అయినా కూడా ఆ డ్రగ్ ప్రభావంతో నిన్ను గాయపరిచాను. తను కలిపిన ఆ డ్రగ్ చాలా పవర్ఫుల్ దీక్ష. అందుకే ఇలా ప్రవర్తించాను. ఐఎమ్ సో సారీరా అంటూ తనని పట్టుకొని ఏడుస్తుంటాడు. యష్ పరిస్థితికి దీక్ష కూడా బాధపడుతూ యష్ తల నిమురుతూ, నేను అర్థం చేసుకోగలను యష్. అయినా ఆ టైంలో నా మీద నీకున్న ప్రేమే కనిపించింది కానీ బాధ కలగలేదు. నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే నేను తట్టుకోలేను. ప్లీజ్ యష్ అంటూ యష్ నుదుటిన ఆరాధనగా ముద్దు పెట్టుకుంటుంది. యష్ ఆ బాధని కంట్రోల్ చేసుకుంటూ దీక్షని హృదయం మీదకి తీసుకొని పడుకోబెట్టుకొని, ఆ శృతి వల్ల ఇంకెన్ని బాధలు పడాలో తెలియడం లేదు దీక్ష. ఇప్పుడైనా హ్యాపీగా ఉందాం అనుకుంటే ఏదో ఒక రకంగా తను మనల్ని డిస్టర్బ్ చేసేలాగా ఉంది అని అంటాడు. దాని బొంద అది ఏమి చేయలేదు యష్. ఓ రకంగా నీకు నా మీద ఉన్న ప్రేమకి నీకు పరీక్ష పెట్టింది. ఈ పరీక్షలో నువ్వు 100% గెలిచి నువ్వేంటో మరొకసారి నిరూపించుకున్నావు యష్. ఆ దొంగ మొహంది ఇలా చేయడం వల్ల మనం ఇంకాస్త దగ్గర అయ్యాం కానీ మన మధ్య దూరం పెరగలేదు అని అంటుంది యష్ని గట్టిగా హక్ చేసుకొని పట్టుకుంటూ. నువ్వు చెప్పింది కూడా నిజమే దీక్ష. నువ్వు రాకపోయినా కూడా ఆ తీపి బాధ భరించేవాణ్ణి కానీ దానికి ఎట్టి పరిస్థితిలో లొంగేవాణ్ణి కాదు అని అంటాడు తన తల నిమురుతూ. అందుకే తను పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావని చెప్పాను యష్. ఇక ఈ విషయం గురించి నువ్వు బాధపడకు. వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చేయి. కాస్త ఫ్రెష్గా ఉంటావు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర మన కోసం అత్తయ్య మావయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తుంది. సరే దీక్ష అని చెప్పి దీక్ష నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని కింద పడిన బట్టలు తీసి దీక్షకి కూడా చీర ఇచ్చి యష్ కూడా బట్టలు వేసుకుని బాత్రూంలోకి వెళ్తాడు. కొద్దిసేపటికి ఇద్దరు కాస్త ఫ్రెష్ అయి యష్ ఫేస్కి కర్చీఫ్ కట్టుకొని, నువ్వు కూడా ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకో దీక్ష, బయటికి వెళ్తే పబ్లిక్తో ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. సరే యష్ అని చెప్పి తన చీర కొంగుతోనే ఫేస్ కవర్ చేసుకొని ఇద్దరు రూమ్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళు బయటికి ఎప్పుడు వస్తారా అని ఆ రూమ్ దగ్గరే కుక్కలాగా కాచుకొని కూర్చున్న శృతి తను కూడా ఫేస్ని కవర్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోగానే రూములోకి వస్తుంది. బెడ్ మీద చెదిరిపోయి వడబడిపోయిన పూలను చూసుకొని ఇంకా విరక్తి చెందుతూ, మంచి అవకాశం ఆ వెయిటర్ వల్ల మిస్ అయిపోయింది అని అనుకొని ఆ ఫ్లవర్ వాజ్ దగ్గరికి వెళ్తుంది. కనపడకుండా పెట్టిన కెమెరాని చేతిలోకి తీసుకొని, దీనిని ఒక బ్లూ ఫిల్మ్ లాగా నెట్లో పెడతాను యష్, అప్పుడు కానీ నా కసి అంతా తీరదు అని అనుకుంటుంది. తిరిగి తన ఫ్లాట్లోకి వచ్చి ఆ కెమెరాని ల్యాప్టాప్లో పెట్టి చూసుకోబోతుండగా విక్రమ్ నుంచి కాల్ వస్తుంటుంది. ఈ విక్రమ్ ఇప్పుడెందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో విక్రమ్ అని అంటుంది. మన ఇద్దరిని లాయర్ కలవమన్నాడు. నేను కారులోనే ఉన్నాను. మరో 5 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. ఈలోపు రెడీ అయి ఉండు, వచ్చి పికప్ చేసుకుంటాను అని అంటాడు విక్రమ్ డ్రైవ్ చేస్తూ. అంత తొందరేముంది విక్రమ్, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే అంటుంది శృతి. చెప్తున్నది నీకు కాదా? వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళాలి. ముందు రెడీ అయి ఉండు, నేను వస్తున్నాను అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఛ, వీడికి కూడా నేను బాగా లోకు అయిపోయాను. సరేలే, వీళ్ళ బ్లూ ఫిల్మ్ని తర్వాత చూస్తాను అని అనుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న కెమెరాని ఫ్రిడ్జ్ మీద పెట్టి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తాగి బట్టలు తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది. ఆ కెమెరా ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ మీద అలా ఉండిపోయింది. యష్ దీక్ష ఇంటికి చేరుకుంటారు. దీనికి ఇంత జరిగినా ఇంకా బుద్ధి రాలేదేంటి యష్ అంటూ కోప్పడుతుంది పద్దు. అది అసలు మనిషి అయితేనే కదా బుద్ధి రావటానికి అంటాడు ప్రతాప్ గారు. రాత్రి జరిగిన దాన్ని బట్టి నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి నానా అంటాడు యష్. నిజమే యష్, బయట ఎలాంటి డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోకు.
అంటాడు ప్రతాప్ గారు. పద్దు కాస్త నీరసంగా ఉన్న కోడల్ని చూసి, దీక్షను తీసుకొని లోపలికి వెళ్ళరా, తను రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తుంది. పద దీక్ష అంటూ యష్ దీక్ష భుజం చుట్టూ చేయి వేసి తనని తీసుకొని వెళ్తాడు. ఏమండి, ఒకసారి అందరం కలిసి తిరుపతి వెళ్ళొద్దామండి. వాళ్ళ పెళ్ళి జరిగినా కూడా ఎలాంటి తీర్థయాత్రలు చేయలేదు కదా అంటుంది పద్దు. సరే పద్దు, యష్ వీలుని బట్టి తిరుపతి ప్రోగ్రాం పెట్టుకుందాంలే అంటాడు ప్రతాప్ గారు. యష్ దీక్షని బెడ్ మీద పడుకోబెట్టి గాయాల మీద ఆయింట్మెంట్ తెచ్చి రాస్తూ, బాగా నీరసంగా కనిపిస్తున్నావు దీక్ష, ఈరోజంతా బెడ్ దిగకుండా పూర్తిగా రెస్ట్ తీసుకో అని అంటాడు. సరే యష్ అంటుంది. తన పెదవుల మీద ప్రేమగా చిరుముద్దు పెట్టి కన్నీటి పొరలతో చూస్తూ, ఐఎమ్ సో సారీరా అని అంటాడు. నువ్వు అలా సారీ చెప్తుంటే ఎవరో పరాయి వాళ్ళు సారీ చెప్పినట్టుగా ఉంది. ప్లీజ్ ఇంకొకసారి సారీ చెప్పొద్దు అని అంటుంది. సరేలే, రాత్రంతా నిద్రలేదు కదా, కళ్ళు మూసుకుని పడుకో అని చెప్తాడు తన తల నిమురుతూ. నీకు కూడా నిద్రలేదు కదా యష్, నువ్వు కూడా పడుకో. నేను నీ హృదయం మీద పడుకొని నీ గుండె చప్పుడు వింటూ హాయిగా నిద్రపోతాను అని అంటుంది. సరే అని యష్ కూడా తన పక్కన పడుకొని తనని హృదయం మీదకి తీసుకొని జో కొడుతుంటే యష్ హృదయ స్పందనలు వింటూ తను నిద్రపోతుంటుంది. యష్ కూడా జరిగిన పరిణామాలకి ఆలోచిస్తూ బాధపడుతూనే దీక్షని అలాగే పట్టుకొని జో కొడుతూ నిద్రలోకి పోతాడు. రాత్రంతా అలసిపోయిన ఆ ప్రేమ పక్షులు ఆదమర్చి నిద్రపోతుంటాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే స్టోరీ నచ్చినట్టయితే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.